ఏంది రామయ్య సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏముంది, పిల్లవాళ్ళు పెద్ద అవుతున్నారు, ఉద్యోగాలు నడుస్తున్నాయి, రకరకాల ఆలోచనలు, ఏదో సాగిపోతుందరా. అంత ఉత్సాహం ప్రోత్సాహం లేకుండా. ఏంది నీ జీవితంలో ఏమి జరగట్లేదా? మరి ఏప్రిల్ 25, 26 అప్పుడు ఏదో రీఎన్గేజ్ విన్నా. ఓ రీయూనియన్, మాది జేఎన్టీ అనంతపురం చదువుకున్నాం. 93, 97 బ్యాచ్. అట్లాంటాలో 25 మంది పైన వస్తున్నారు. ఆ విషయమే మర్చిపోయా. మంచి సమయానికి గుర్తు చేసావు. అందరం బాగా సరదాగా ఆటలు పాటలు జోరు హుషారు ఎట్లంటే బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఎవరికి ఎట్లంటే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా అందరినీ కూడా కలుపుకుపోతూ అందరి చేత అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ బ్రహ్మాండంగా చేయబోతున్నాము. అట్లానే ఇప్పుడు జూలైలో 5వ తారీఖు, 5 కాదు 4 నుంచి 6వ తారీఖు దాకా అనంతపురంలో మేము చదువుకున్న కాలేజీలో ఆ ఏరియాలో ఇంకా బ్రహ్మాండంగా అన్ని దేశాల నుంచి రాబోతున్నారు. అబ్బాబ్బా, తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉందో. అబ్బో, ఇంతలోనే ఎంత మార్పు! అంతే కదా, అందరం తప్పకుండా కలుద్దాం స్నేహితులారా మన రీయూనియన్స్ లో.